మేము కమిటెడ్గా ఉంటాం. సనాతన పీపుల్ అంటే కమిటెడ్ పీపుల్, నాట్ కన్వర్టెడ్ పీపుల్. అదొక్కసారి మైండ్లో పెట్టుకొని, దృష్టిలో పెట్టుకొని ఆలోచించు. నోరు జారే ముందు ఆలోచించుకో. ఇప్పుడు సారీలు చెప్పుకొని నీ సారీ బాధ నువ్వు దేని చెప్తున్నావు? నువ్వు రియలైజ్ అయ్యి సారీ చెప్పట్లా, నీ ఫాలోవర్స్ పోతున్నారని చెప్తున్నావు. ఒకటే రోజు నిన్ను 1,00,000 మందిని అన్ఫాలో చేశారు నిన్ను, అది నీ బాధ. నువ్వు అందుకు సారీ 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 సారీ. ఎవరికి కావాలరా నీ సారీ? నోరు జారిన తర్వాత నువ్వు దేన్ని చూసుకుంటారా? ఈరోజు నా 10 లక్షలు 20 లక్షలు వస్తుందని చెప్పుకుంటున్నావు. ఎవడు చూస్తే వచ్చాయి నీకు? మేము హిందువులను చూస్తే వచ్చింది. మేము చూస్తే ఆ భిక్ష మీద నువ్వు బతుకుతున్నావు. అలాంటిది మా మీదే నువ్వు నోటుకొచ్చి నమ్మలెక్కలు దిగితే మేము కాముకుంటాం. మేము పూజ్యులుగా, మేము ఆరాధ్యులుగా భావించే వాళ్ళు నువ్వు అమ్మలెక్కలు తిడితే మేము కాముకుంటాం. గోమాతను కోస్తున్నారు, చంపుతున్నారని నువ్వు చెప్తే మేము కాముకుంటాం. అదే హిందువులుగా నువ్వు చెప్తే మేము కాముకుంటాం. ఇది ఇప్పుడు రామరాజ్యం. భారతదేశం అనేది ఇప్పుడు రామరాజ్యం. ఆ రామరాజ్యానికి పునాదులు పడ్డాయి, రామరాజ్యం మొదలైంది. నువ్వు నోటుకొచ్చింది మాట్లాడితే ఎవరూ సహించేది లేదు. చూసుకో, ఇక్కడి నుంచి నీకు నీ పతనం మొదలైంది. ఇప్పుడు దాకా నువ్వు చేసిందో లెక్క, ఇప్పటి నుంచి నువ్వు చేసేదో లెక్క. ఇంతకింత నీ పతనం మొదలైంది, నీ డౌన్ఫాల్ మొదలైంది. చూడండి ఫ్రెండ్స్, ఎవరైనా కానీ మన అందరం హిందువులం కూడా ఒకసారి మనం ఆలోచించుకొని, ఈయన్ని మనం నిలబెట్టినందుకు వీడు మనకి ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే మనల్ని మనం తిట్టించుకోవడం అన్నమాట. అన్వేష్, గుర్తుపెట్టుకో, నువ్వు నమ్మే ధర్మం బైబిల్ అయితే మేము నమ్మే ధర్మం ఇది. ఈ ధర్మం జోలికి వస్తే, ఈ ధర్మాన్ని కించపరచాలని చూస్తే మేము చంపడానికైనా చావడానికైనా సిద్ధం. మమ్మల్ని మేము చంపుకోవడానికి, మా దేహాలను మేము చంపుకోవడానికైనా మేము సిద్ధం. దీని జోలికి రావద్దు. వచ్చి నువ్వు ఉండలేవు, భారతదేశంలో నువ్వు నిలబడలేవు. గుర్తుపెట్టుకో. మీరందరూ కూడా వాడి పతనం మొదలైంది, అది మీకు అర్థమైంది. మీకు నచ్చితే వాడిని ఫాలో కొడతారు, అన్ఫాలో కొడతారు, అవన్నీ నాకు అనవసరం. అది మీ అభిప్రాయం, మీరు చూసుకోండి, మీరు నిలబడండి. ఇది నాకు నా మనసులో అనిపించింది, నేను షేర్ చేసుకోవాలనిపించింది. నిన్న నేను చూసిన వెంటనే నాకు వీడియో చేయాలనిపించింది. వితిన్ ఏ 1 డే అందరూ, నాకు చాలా ఆనందం అనిపించింది. ప్రతి ఒక్క హిందువు కూడా రియాక్ట్ అయ్యి, ప్రతి ఒక్కడు కూడా మాకు ఇది బాధ అనిపించింది అని అన్నారు. దానికి నాకు చాలా ఆనందంగా అనిపించింది. నా అభిప్రాయాన్ని నాకు చెప్పుకోవాలనిపించింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు. ఒక హిందువుగా జై భారత్.